హుజూర్ నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి గాంధీ సెంటర్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిందని నిరసిస్తూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు ప్లెకార్డులతో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబుకు ఎప్పుడు ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరే వాటి గురించి ఎప్పుడు ఆలోచించని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఉద్యోగులు, పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం తప్ప అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదన్నారు. దేశ రాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు అని, అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి దొంగ కేసు పెట్టి జైలుకు పంపించి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వై రమేష్, కందుల సురేష్ చౌదరి, బెల్లంకొండ రామజోగి, నలమాడ శ్రీనివాస్, కందుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మి కలెక్టర్ శ్రీలక్ష్మిని అదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లే ఈ కేసులో ఇరుక్కునేది. ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలే, ఈ అధికారులు 30 సంవత్సరాలు. కాబట్టి ఫస్ట్ ప్రధాన ముద్దాయిలో ఉంటే అధికారులే ఉంటారు. ఆ కేసులో శ్రీలక్ష్మిని పెట్టిరు జైల్లో, అక్కడ ఏర్పడది. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ, టెక్నికల్ ఆఫీసర్స్ అందరినీ కూడా గుజరాత్ పంపించి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏంటో, దానివల్ల కలిగే లాభాలు ఏంటో, అభివృద్ధి ఏంటో వాళ్ళకి ఒక 15-20 రోజులు అక్కడ ఉంచి శిక్షణ ఇప్పించి దాని గురించి పూర్తి వివరం తెలుసుకొని వచ్చిన తర్వాత కొమ్ములని, ఎదవలకు పదవులు వస్తే, గాడిదలకు కొమ్ములు వస్తే ప్రజలు బ్రతకలేరు. ఈ ఎదవకి ఆ పదవి రావటం వల్ల ఆ యొక్క పదవిని ఏ రకంగా ప్రజలకు అందించాలో, దాని యొక్క ఫలితాలను ఏ రకంగా అందించాలో తెలవక ఒక నిస్వార్థపరుడు, సర్వసంగ పరిత్యాగి, ప్రపంచ నాయకుడు, ప్రజాస్వామ్య రక్షకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసులన్నీ ఏర్పాటు చేసి ఆయన ఉంటే నేను బ్రతకలేను, నా పార్టీ బ్రతకలేదు, నాకు మనుగడలేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసులన్నీ ఇరికిచ్చి ఆయన్ని జైలు ఇప్పడం జరిగింది. ఆయన 50 సంవత్సరాల జీవిత కాలంలో ఈ రోజు కూడా 10 రూపాయల లంచం. ఐటీ చదువుకున్నటువంటి నిరుపేదలకు కూడా ఇవాళ ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయంటే ఆ మహనీయుడు పుణ్యమే, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన పుణ్యమే. ఎందుకంటే అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రధాన ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి వ్యక్తి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక స్కీమ్ ద్వారా ఎంతో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఎందుకంటే మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన దాని గురించి వీళ్ళందరూ కూడా నిరసన ర్యాలీ తీసి ఈరోజు ఎక్స్ మార్కెట్ చైర్మన్ నేను, ఈ భారతదేశంలో తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో విధంగా కృషి చేసి తెలుగు జాతి అభ్యున్నతి కొరకు, తెలుగు జాతికి సంబంధించిన విద్యార్థులు ఇలా ఐటీ కంపెనీలు కానీ తెలుగు జాతి విద్యార్థులు చదవాలంటే దాదాపు 95 నుంచి ఈ మొన్నటి వరకు కూడా కృషి చేసి హైదరాబాద్ని ఎన్నో సంస్థలు కృషి చేసిన సంగతి మీరు అందరూ ఉన్నారు, పట్టణ ప్రజలు కానీ చూస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ జరిగే వాస్తవాలని ఈ విధంగా చేసిన అక్రమ అరెస్ట్ అనేది ఏ పాపము ఏమీ తెలియని వ్యక్తిని కక్షపూరితంగా, రాజకీయ కక్షపూరితంగా అరెస్ట్ చేసిన ఈ సైకో అనే అతను, దీన్ని ఈయనగా ప్రజలందరూ మన ముక్తంగా ఖండించి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా మనందరూ కూడా ఆర్నిషలు కృషి చేసి ఆయనకు మద్దతుగా పోరాడాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. Hey!
అక్రమ అరెస్టులు చంద్రబాబు గారి నాయకత్వం జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం విజయవంతం కావాలని 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి అవశేష ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విశేష ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో అక్కడ ఏ రకమైన కంపెనీలు కానీ ఏ రకమైన టెక్నికల్ విద్యా కోర్సులు కానీ లేనందున